జగన్ గారు మళ్ళీ సీఎం అయితే ఏపీ పరిస్థితి అంటే జగన్ గారు మళ్ళీ సీఎం అయితే ఏపీ పరిస్థితి అంటే ఇప్పుడైతే మేము తెలంగాణలో ఉన్నామండి, ఈసారి బెంగళూరు చెన్నై వెళ్ళాల్సి వస్తుంది ఖచ్చితంగా. అవును, నేను వాస్తవం చెప్తున్నా సార్. ఇప్పుడు మీకు చిన్న విషయం చెప్పమంటారా? అంత ముందు నా మీద ఏ కేసులు లేవు. అంత ముందు అసలు నాకేం తెలియదు, పోలీస్ స్టేషన్ కానీ ఏం తెలియదు నాకు. నా మీద ఇప్పుడు నాకు వేశారు, ముద్ర వేసేసి నా మీద చాలా చేశారు. సో అవి మొత్తం కోర్టులు నడుస్తున్నాయి కేసులు కానీ ఏదన్నా. రోజా గారికి ఇంకా టికెట్ ఇవ్వలేదు కదా, దాని మీద మేడం రోజా గారికి ఇంకా టికెట్ ఇవ్వలేదు. రోజా గారికి టికెట్ ఎందుకు ఇవ్వలేదు అంటే మీకు తెలుసు. దాన్ని ఎందుకు తెలియదండి, తెలుసు కదా. కాంగ్రెస్ లో వెళ్ళారు కదా, అవును. మరి ఏదో అదేమన్నా రాజకీయ కుట్ర కావచ్చు అంటే గెలిచిన తర్వాత మళ్ళీ ఇక్కడికి రావడం, అన్నకు సీట్లు ఇచ్చడం అలాంటివి ఏమైనా జరుగుతాయంటారా? ఇప్పుడు షర్మిల అన్నయ్య గారికి పడట్లేదండి, అందరికి తెలిసిందే, రాష్ట్రం మొత్తం తెలిసిందే. ఎందుకు పడట్లేదంటే మీకు ఎందుకు పడలేదు అంటారు మీరు చెప్పండి. ఫ్యామిలీలో కొన్ని విషయాలు ఉన్నాయి. సో అంత ముందు ఉన్నాయి, ఇప్పుడు లేవు. సో వాళ్ళు వీళ్ళు యాంటీ అయ్యారు, యాంటీ అయిన తర్వాత వచ్చేసారు, తర్వాత వాళ్ళు వీళ్ళు వెళ్ళిపోతారు. ఇప్పుడు మాత్రం చాలా గట్టిగా ఉంది. ఇప్పుడు వచ్చే అంత ముందు ఎలక్షన్ నాకు తెలియదు, ఇప్పుడు వచ్చే ఎలక్షన్ మాత్రం చాలా గట్టిగా ఉందండి.